भारत माता की कमलंपु गुर्तुके कमलंपु गुर्तुके गुर्तुल गुर्तु लक्ष्मण का तुम संघर्ष करो हम तुम्हारा साथ हैं लक्ष्मण का तुम संघर्ष करो। नमस्ते सर। భారతీయ జనతా పార్టీ 34వ వార్డుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మి గారి యొక్క ప్రచార కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనడం జరిగింది। ఈ యొక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడున్నటువంటి యొక్క ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క వార్డు పరిస్థితి చూస్తే రోడ్లను ఎక్కడ చూసినా కూడా గుంతలమయంగా ఉన్నాయి। గతంలో ఉన్నటువంటి యొక్క కౌన్సిలర్లు కానీ అంతకుముందు ఉన్నటువంటి యొక్క కౌన్సిలర్లు కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ యొక్క 34వ వార్డులో మేము రోడ్లను కానీ ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కానీ చూస్తే ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నది। ఈరోజు మీరు పత్రికా విలేకరుల ముంగల మేము ఈ యొక్క రోడ్ల దుస్థితి మీకు వివరించడం జరుగుతుంది। కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అభ్యర్థిని గెలిపిస్తే మేము కేంద్ర ప్రభుత్వ నిధులతోని అదేవిధంగా మా యొక్క ఎంపీ గారి యొక్క ఫండ్తోని ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేసి ఈ అండర్ డ్రైనేజ్ విషయంలో కానీ ఈ యొక్క రోడ్ల విషయంలో కానీ మేము అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తరఫున మేము మీకు హామీ ఇస్తూ ఉన్నాము। ఖచ్చితంగా ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తాం। మేము మా యొక్క ఎంపీ గారి నిధులతో ఖచ్చితంగా సీసీ రోడ్లు కానీ ఈ యొక్క లైట్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఈ రోడ్ల వ్యవస్థను కానీ ఖచ్చితంగా మేము అన్నీ బాగు చేసి ఈ యొక్క వార్డుని సుందరీకరణగా తీర్చిదిద్దుతామని చెప్పి మీ యొక్క పత్రికా విలేకరులకు మేము తెలియజేస్తూ ఉన్నాం। ఈ వార్డు ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం। భారత్ మాతాకి వార్డు ప్రజలందరికీ నమస్కారం। ఇంటింట ప్రచారం రోజు చేస్తున్నాం। అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు। ఇంట్లోకి పిలిచి మరీ కూర్చొని మాట్లాడుతున్నారు। స్పందన ఎట్లుంది? స్పందన చాలా బాగుంది। ఏమంటున్నారు? ఇంటింటికి తిరుగుతారు కదా మన ప్రచారంకు, ఏమంటున్నారు అంటే సీసీ కెమెరాలు అడుగుతున్నారు, చేపిస్తా అని చెప్పినాను। ఇంకోటి రోడ్లు, ఇంకా మోరీలు, లైట్స్ కానీ అడుగుతున్నారు। అంటే మీరు గెలిచినాక ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు కోరుకున్నదే చేద్దాం అనుకుంటున్నాము। విశ్వేశ్వర రెడ్డి గారి ఫండ్స్తోని సీసీ కెమెరాలు కానీ రోడ్లు కానీ చేస్తాం।